కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కరిణి. పుష్కరిణి స్నానం అత్యంత ఫలప్రదమైనది అని మనకి ఋషివాక్కు. ఎట్లా పడితే అట్లా స్నానం చేయకూడదు. ఒక పవిత్రమైనటువంటి పుష్కరిణి తీర్థంలో శుచిగా శుభ్రంగా ఇంటి దగ్గరే ముందర స్నానం చేసి శుచిగా ఉన్నటువంటి బట్టలు కట్టుకొని చక్కగా భక్తిభావంతో మునక వేయాలి. అంతేగాని ఎలాగూ మనం స్నానం చేస్తాం కదా అని చెప్పి స్నానం చేయకుండా వచ్చేయటం, మాసిన బట్టలు తడిపేయటం ఇట్లాంటివి చేస్తే మంచిది కాదు అని పెద్దలు చెప్పారు. ఈసారి మీరెవరైనా స్నానం ఆచరించేటప్పుడు చక్కగా తలారా ఇంటి దగ్గర అంటే మీకు ఇచ్చినటువంటి అకామిడేషన్లో స్నానం చేసుకొని రండి. శుచిగా శుభ్రంగా స్నానం చేసి వేరే మంత్రాలు ఏమి ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఓం నమో వెంకటేశాయ అనే దానికంటే ఇంకా పవిత్రమైన మంత్రం ఏముంది? చక్కగా స్మరణ చేసుకోండి. శుభమస్తు. జై గురుదేవ.